300 రూపీస్ కదా చీప్ గా కనిపిస్తుంది అని అనుకోవడానికి అయితే అస్సలు లేదండి. అండ్ 300 రూపీస్ బ్లౌజెస్ కదా అని చెప్పేసి ఏదో గజిబిజి గందరగోళం వర్క్స్ అయితే ఇవ్వలేదు. అండ్ దీని కాస్ట్ కూడా ఎక్కువేమి కాదు, దీని కాస్ట్ కూడా 300 రూపీసే. అండ్ 250 రూపీస్ కి ఇంత మంచి వర్క్ ఉన్న బ్లౌజ్ వస్తుంది, అది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది. అంటే నా వీడియో చూసి చాలా మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లౌజెస్ అనేవి పర్చేస్ చేశారంట. సో మరి ఇంత మందికి సెట్ అయ్యే బ్లౌజెస్ మీకు ఎందుకు సెట్ అవ్వవు? తప్పకుండా సెట్ అవుతాయి. మంచి టైలర్ కి అయితే ఇచ్చి చూడండి, మంచిగా వస్తాయి బ్లౌజెస్ అనేవి. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇక నన్ను నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి హాయ్, నా పేరు రాధిక, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ రాధిక రంగా. సో మన ఛానల్లో చాలా రకాల రివ్యూ వీడియోస్ ఉన్నాయండి. కుర్తీ సెట్, శారీస్ అండ్ జ్యువెలరీకి సంబంధించిన వీడియోస్ అన్ని ఉన్నాయి. సో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ వీడియో చూసేసిన తర్వాత ఆ వీడియోస్ అన్నింటినీ ఒకసారి చెక్ చేసేయండి. ఇక ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి, సో మనందరికీ తెలిసిందే మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి చాలా కాస్ట్ ఉంటుంది. సో డిజైన్ బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. కానీ ఎంతైనా మగ్గం వర్క్ డిజైన్ బ్లౌజ్ కాస్ట్ వచ్చి మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 15 to 2000 నుంచి స్టార్టింగ్ ఉంటున్నాయి ప్రైజెస్ అనేవి. సరే, ఈ వీడియోలో మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ తో పనే లేదు. జస్ట్ నేను మాట్లాడబోయేది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్ గురించి. ఎంబ్రాయిడరీ వర్క్ అనేసరికి మనకి జస్ట్ 1000 బిలో ఉంటుంది. అలానే కొంచెం హెవీగా ఉండాలి, క్వాలిటీ బాగుండాలి అనుకుంటే 1000 పైనే ఉంటుంది కాస్ట్ అనేది. సో ఇక మీషోలో అయితే ఎంబ్రాయిడరీ డిజైన్ బ్లౌజ్ పీసెస్ అనేవి 300 రూపీస్ కే వస్తున్నాయంటే నమ్ముతారా? సో మీరు నమ్మరని ఆర్డర్ చేసి తెప్పించాను అన్నమాట, మీతో షేర్ చేద్దామని చెప్పేసి. సో చూసారా, ఇవన్నీ కూడా 300 రూపీసేనండి. ఇందులో ఒక్క బ్లౌజ్ మాత్రమే 300 కి పైన దాటుంది కాస్ట్ అనేది. కానీ మిగిలిన అన్ని కూడా 300 రూపీసే. లోకి వెళ్ళి ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటి, అసలు ఈ బ్లౌజెస్ ఏంటి, 300 రూపీస్ కి ఎంబ్రాయిడరీ వర్క్ ఏంటి, అసలు ఈ మ్యాటర్ ఏంటి అనేది తెలుసుకుందాం. లేట్ ఎందుకు, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీషో నుంచి నేను తెప్పించిన ఫస్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదండి. సో చూసారా, బ్లౌజ్ ఎంత కలకల్లాడిపోతుందో కదా ఈ డిజైన్ తో. సరే, మనం ఎప్పుడైనా మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మనం గూగుల్లో సర్చ్ చేస్తాం కదా డిజైన్స్ అనేవి. సో అప్పుడు మనకి ఫస్ట్ వచ్చే పిక్ ఏదేనండి. సో పక్కన పెడతాను చూడండి. సో అదే బ్లౌజ్ అన్నమాట ఇది. అయితే అది మగ్గం వర్క్ బ్లౌజ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ అన్నమాట. సరే, ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. బ్లౌజ్ బ్యాక్ విషయానికి వచ్చేసరికి చూసారా ఎంత బాగుందో. సో డిజైన్ అనేది చాలా బాగా ఇచ్చారండి, చాలా నీట్ గా ఉంది. అండ్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఈ క్యాటలాగ్ లో ఎలా అయితే మనకి పిక్చర్ ఇచ్చారో సో అదే విధంగా ఉందన్నమాట. ఎక్కడ తేడాగా అయితే ఏమీ లేదు, చాలా బాగుంది. సో చూసారా, దగ్గర నుంచి కూడా చాలా నీట్ గా ఉంది. సో చూసినట్టయితే క్వాలిటీగా ఉంది డిజైన్ అనేది. సో అలా ఉంది. ఇక నెక్ దగ్గరే కాకుండా మనకి మిగిలిన పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గా ఉండకుండా చిన్న చిన్నవి బుటాస్ లాగా ఇచ్చేసారు. సో చూసారు కదా, ఇలా బ్యాక్ సైడ్ అంతా కూడా ఉన్నాయి బుటాస్ లాంటివి. సో ఇక బ్యాక్ విషయానికి వచ్చేసరికి వర్క్ అనేది అలా ఉందండి. ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి హ్యాండ్ కూడా చాలా ఫుల్ గా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇలా, ఇది పైన స్టార్ట్ అవుతుంది అనమాట ఇలా. ఇక హ్యాండ్ విషయానికి వచ్చేసరికి కూడా హ్యాండ్ మొత్తం కూడా మనకి వర్క్ అనేది ఇచ్చారు. ఇలా ఎల్బో లెంత్ వరకు ఉంటుంది అనమాట హ్యాండ్ అనేది. సో చూసారు కదా, ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి. సో ఈ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు, మీకు కనిపిస్తుంది కదా, చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది. అండ్ కింద వచ్చేసరికి ఏంటంటే మనకి కట్ ప్యాటర్న్ లో అయితే వస్తుంది అనమాట ఈ డిజైన్ అనేది. మనకి హ్యాండ్ దగ్గర ఇక్కడికి వచ్చేసరికి ఇలా కట్ ప్యాటర్న్ లో అయితే వస్తుంది అనమాట. సో ఎవరైతే మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వండి, చక్కగా మీకు క్లాత్ పోకుండా డిజైన్ పోకుండా మంచిగా కుట్టిస్తారనమాట. సో ఇక బ్యాక్ నెక్ అలానే ఈ ఒక హ్యాండ్ ఇలా ఉన్నాయి. సో అలానే ఇంకొక హ్యాండ్ వచ్చేసరికి సేమ్ 2 హ్యాండ్స్ ఒకలానే ఉంటాయిలేండి, కాకపోతే రెండు మనకి ఇలాగా రెండు క్లాత్స్ మీద వేసి ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్. అలానే ఇక ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్రంట్ నెక్ ఉంటుంది చూడండి, సో అక్కడ డిజైన్ అన్నమాట ఇది. సో ఇదన్నమాట. నాకైతే ఈ వర్క్ డిజైన్ అనేది చాలా బాగా నచ్చిందండి. అండ్ వీటిలో యూజ్ చేసిన, అంటే ఈ వర్క్ యూజ్ చేసిన థ్రెడ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఈ థ్రెడ్స్ వచ్చేసరికి గోల్డ్ జెరీ థ్రెడ్, సిల్వర్ జెరీ థ్రెడ్ యూజ్ చేశారు. అలానే గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి గ్రీన్ కలర్వి సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా, సో అది యూజ్ చేశారనమాట. నాకైతే చాలా క్వాలిటీగా అనిపిస్తుంది. ఎంత బాగుందో అసలు. నైటే కాదు, మీరు మార్నింగ్ టైంలో డే టైం ఫంక్షన్స్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ చీప్గా అయితే అస్సలు ఉండదు. అంటే 300 రూపీస్ కదా చీప్గా కనిపిస్తుంది అని అనుకోవడానికి అయితే అస్సలు లేదండి. సో చూసారు కదా, ఎక్కడైనా చీప్గా కనిపిస్తుందా, ఎంత క్వాలిటీగా ఉందో. నేనైతే 100% రికమెండ్ చేస్తాను ఈ బ్లౌజ్ ని. అలానే వర్క్ వేసిన ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కూడా చాలా క్వాలిటీగా ఉందండి. సో చూసారా, షైనింగ్ గా ఉంది. మగ్గం బ్లౌజ్ డిజైన్స్ చేపించుకోవడానికి తీసుకుంటాం కదా హాఫ్ ఫ్యాబ్రిక్, సో అదే ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట.
సో చాలా బాగుంది. నేనైతే చాలా అంటే చాలా వర్తబుల్ అని చెప్తానండి. సో ఇది 300 రూపీస్ కూడా కాదు, 250 రూపీస్. 250 రూపీస్ కి ఇంత మంచి వర్క్ ఉన్న బ్లౌజ్ వస్తుంది, అది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది అంటే ఇంకేంటండి, హాయిగా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. సో అదనమాట నేను తీసుకున్న ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి. ఇందులో చాలా రకాల కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. నేను తీసుకుంది పింక్ కలర్ అండ్ ఇందులో ఇంకా చాలా రకాల కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. బ్లూ కలర్, ఆరెంజ్, పర్పుల్, అలానే సీ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి చూడండి. సో ఇదైతే అసలు మిస్ అవ్వకండి. 250 రూపీస్ కి మంచి బ్లౌజ్ అనమాట, మీషోలో దొరుకుతుంది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. సో సరే ఓపెన్ చేసి చూద్దాం ఈ బ్లౌజ్ ఏంటి, ఎలా ఉంది అనేది. బ్లౌజ్ బ్యాక్ విషయానికి వచ్చేసరికి ఇలా ఉందండి వర్క్ అనేది. సో ఎంత బాగుందో కదా వర్క్ అనేది, మంచి మగ్గం వర్క్ డిజైన్ అయితే ఎంత బాగుంటుందో, సో అంత బాగుంది అనమాట ఈ డిజైన్ అనేది. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ తో చక్కగా నెక్ అనేది మంచిగా డిజైన్ చేశారు. సో నెక్ దగ్గరే కాకుండా మిగిలిన ప్లేస్ అనేది ప్లెయిన్ గా ఉండకుండా ఇలా లీఫీ డిజైన్ అనేది ఇచ్చేసారు. ఇవి కూడా చిన్న చిన్న బుటాస్ లాగా స్టిచ్ చేసినవే, మనకి అంటింపు అయితే కాదు. సో బ్యాక్ నెక్ అయితే అలా ఉంది. ఇక హ్యాండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. హ్యాండ్ విషయానికి వచ్చేసరికి సో చూసారా హ్యాండ్ అనేది ఎంత బాగా ఇచ్చారో. చాలా మందికి ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేవి నచ్చవు, ఎందుకంటే పెద్దగా వర్క్ ఎక్కువ ఉండదని చెప్పేసి చాలా మంది మగ్గం వర్క్ స్టిచ్ చేయించుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఇది చూడండి ఎంత హెవీగా ఇచ్చారో వర్క్ అనేది. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ మనకి ఇక్కడ హ్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సో ఈ పైన వచ్చేసరికి ఈ వర్క్ అనేది ఇచ్చారు. సో చిన్న చిన్న బాక్సులు లాగా ఉంది వర్క్ అనేది. అండ్ కింద వచ్చేసరికి ఏంటంటే పానీ వర్క్ ఇచ్చారు. మాక్సిమం పానీ వర్క్ అనేది మగ్గం వర్క్ లో ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లో కూడా పానీ వర్క్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసరికి ఏంటంటే ఇలా చిన్న చిన్నవి బాక్సులు లాగా ఇచ్చేసి ఈ కింద మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇచ్చారు. ఎలిఫెంట్ డిజైన్ కూడా ఎంత బాగా ఇచ్చారో చూడండి, ఎక్కడ చీప్ గా లేదు, క్వాలిటీ అనేది ఎంత బాగుందో. అండ్ 300 రూపీస్ బ్లౌజెసే కదా అని చెప్పేసి ఏదో గజిబిజి గందరగోళం వర్క్స్ అయితే ఇవ్వలేదు. ఎంత బాగా నీట్ గా ఇచ్చారో చూడండి వర్క్ అనేది. సో అలా ఉందన్నమాట హ్యాండ్ అయితే. సో బ్యాక్ నెక్ అలానే ఒక హ్యాండ్. సో ఇది వచ్చేసి ఒక ఫ్యాబ్రిక్ మీద ఇచ్చారు, సేమ్ మనకి ముందు బ్లౌజ్ ఎలానో అలానే. సో అలానే ఇంకొక హ్యాండ్ వచ్చేసరికి ఇంకొక హ్యాండ్, అలానే ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ నెక్ దగ్గర ఉంటుంది కదా పార్ట్, సో అదన్నమాట. అలాగే ఈ వర్క్ డిజైన్ చేయడానికి యూజ్ చేసిన థ్రెడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ ఈ థ్రెడ్స్ వచ్చేసరికి గోల్డ్ జరీ థ్రెడ్, సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ తో యూజ్ చేశారు. అండ్ అంతే, ఈ రెండే, ఇంక మిగిలింది ఏ థ్రెడ్ యూజ్ చేయలేదు. ఈ 2 థ్రెడ్స్ అయినా కూడా ఎంత బాగుందో చూసారా. సో ఈ పర్పుల్ కలర్ మీదకి ఈ డిజైన్ అండ్ ఈ కలర్ డిజైన్ అనేది చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. ఈ బ్లౌజ్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అండి, హాఫ్ కట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. సో ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. నేనైతే పర్పుల్ కలర్ తీసుకున్నాను. బ్లూ, గ్రీన్, వైన్ అండ్ సీ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, సరే చెక్ చేసేయండి. సో థర్డ్ బ్లౌజ్ పీస్ వచ్చి ఇదండి. సరే ఓపెన్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇలా ఉందండి. సో ఇది వచ్చి ఏంటంటే కట్ వర్క్ ప్యాటర్న్ లో అయితే ఉంది ఈ బ్లౌజ్ పీస్ అనేది. వర్క్ కూడా ఎంత బాగా ఇచ్చారో, అసలు ఎక్కడా కూడా చీప్ గా లేదండి. క్వాలిటీ అనేది ఎంత బాగుందో చూడండి. అండ్ దీని మీద కలర్ కాంబినేషన్ అనేది అదిరిపోయింది. సిల్వర్ కలర్, గోల్డెన్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ గా ఉంది వర్క్ అనేది. అండ్ మీకు నెక్ దగ్గరే కాకుండా మిగిలిన ప్లెయిన్ గా ఉండే పార్ట్ లో కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. సో నాకైతే నెక్ డిజైన్ అదిరిపోయిందండి. ఫ్లవర్స్, లీవ్స్ మంచి డిజైన్ తో ఇలా చక్కగా డిజైన్ చేశారు. సో బ్యాక్ నెక్ విషయానికి వచ్చేసరికి ఇలా ఉంది. అండ్ హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి హ్యాండ్స్ అనేవి ఇలా ఇచ్చారనమాట. చూడండి ఎంత బాగున్నాయో హ్యాండ్స్ అనేవి, చాలా యూనిక్ గా ఉన్నాయి హ్యాండ్స్ అనేవి. ఎక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అయితే నాకు అస్సలు ఎక్కడ అనిపించట్లేదు, మగ్గం వర్క్ డిజైన్ లానే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో హ్యాండ్ కూడా సేమ్ మనకి బ్యాక్ నెక్ ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ షేప్ మార్చి ఇలా ఇచ్చారనమాట. ఈ మధ్యలో మనకి డిజైన్ చూసారా ఎంత బాగా ఇచ్చారో హ్యాండ్ కి. సో ఇలానే హ్యాండ్ మొత్తం మనకి ఫుల్ కవర్ అవ్వడానికి ఈ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. సో హ్యాండ్ అయితే డిజైన్ అలా ఉంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, 2 హ్యాండ్స్ మొత్తం అంతా కూడా ఒకటే ఫ్యాబ్రిక్ మీద ఇచ్చేసారు. సో చూసారు కదా. ఇంకొక హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ పార్ట్ అనమాట. సో ఇది కూడా మనకి కట్ వర్క్ ప్యాటర్న్ లోనే ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో నేను ముందు షేర్ చేసిన 2 బ్లౌజ్ పీస్ కి ఇచ్చిన క్లాత్ కన్నా ఈ క్లాత్ అనేది ఇంకొంచెం షైనింగ్ గా ఉందన్నమాట. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. సో ఎక్కువ మెరుస్తుంది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ కూడా ఎక్కువేమి కాదు, దీని కాస్ట్ కూడా 300 రూపీసే. అయినా కూడా దీనికి కొంచెం హై క్వాలిటీలో ఉండే క్లాత్ ని యూజ్ చేశారనుకుంటా, అందుకే ఇంత షైనింగ్ గా ఉంది. అండ్ ఇందులో కూడా మనకు అంతేనండి, గోల్డ్ జరీ థ్రెడ్, సిల్వర్ కలర్ జరీ థ్రెడ్, పింక్. సో ఈ కాంబోలో అయితే మనకి ఈ బ్లౌజ్ పీస్ అనేది వచ్చేసింది.
కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ పడింది. 300 రూపీస్కి అయితే నేను ఇది 100% కాదు 200% రికమెండ్ చేస్తున్నాను. చాలా బాగుందండి, క్వాలిటీగా ఉంది. 300 రూపీస్కి ఇంత మంచి కట్ వర్క్ ప్యాటర్న్ లో ఉండే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఎక్కడైనా దొరుకుతుందా? మనకైతే అస్సలు దొరకదు, బయట మీషోలో దొరుకుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇవి తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి కాబట్టి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు వెంటనే పర్చేస్ చేసుకోండి. మంచి బ్లౌజెస్ అనేవి మీ ఇంటికి వచ్చేస్తాయి. సో ఈ బ్లౌజెస్ లో నేను తీసుకున్న కలర్ పర్పుల్ కలర్ అండి. అండ్ ఇంకా చాలా కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. పింక్, బ్లూ, మెరూన్ అండ్ రెడ్, ఆల్సో సీ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి చూడండి. లాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, మంచి రాయల్ బ్లూ కలర్. ఓపెన్ చేసి చూద్దాం బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో బ్లౌజ్ బ్యాక్ నెక్ విషయానికి వచ్చేసరికి ఇలా ఇచ్చారండి. మొత్తం అంతా కూడా మనకి పానీ వర్కే ఇచ్చేసారు. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మగ్గం వర్క్ బ్లౌజ్ లాగానే ఉందండి. ఎక్కడ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అంటే నమ్మరు, అంత బాగుంది, క్వాలిటీగా ఉంది. అండ్ ఈ వర్క్ అంతా కూడా మగ్గం వర్క్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. మగ్గం వర్క్ బ్లౌజెస్ కి స్టార్టింగ్ డిజైన్ ఎలా అయితే ఉంటుందో సో అలానే డిజైన్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత పానీ వర్క్ ఇచ్చేసారు. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి పికాక్ డిజైన్ అనేది ఇచ్చేసి అండ్ ఈ చివర చిన్నది ఫ్లవర్ తో ఎండ్ చేశారు. సో మొత్తం నెక్ అంతా అలానే ఉందండి. అండ్ కిందకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఇలా పెద్దగా డిజైన్ అనేది ఇచ్చారు. సో ఇవన్నీ కూడా పికాక్ డిజైనే. అండ్ ఈ చివర మనకి ప్లెయిన్ గా ఉండకుండా ఉండడం కోసం చిన్న చిన్న బుటాస్ లాంటివి స్టిచ్ చేశారు. సో బ్యాక్ నెక్ అయితే అలా ఉంది, మంచి హెవీగా ఉంది బ్యాక్ నెక్ అయితే. సో అలానే హ్యాండ్ విషయానికి వచ్చేసరికి సేమ్ మనకి బ్యాక్ ఎలా అయితే చిన్న చిన్న బుటాస్ ఇచ్చారో సో ఆ బుటాస్ అంతా కూడా మనకి హ్యాండ్ వస్తుంది. అండ్ హ్యాండ్ చివరి వచ్చేసరికి ఏంటంటే ఇలా పికాక్ డిజైన్స్ ఇచ్చేసి కింద సేమ్ మనకి బ్యాక్ నెక్ ఎలా అయితే ఉందో సేమ్ అదే నెక్ ప్యాటర్న్ అనేది ఈ హ్యాండ్స్ కి ఇచ్చేసారనమాట. అని ఇంకొక హ్యాండ్, సో 2 హ్యాండ్స్. ఇది వచ్చేసి ఫ్రంట్ మనకి నెక్ ఉంటుంది కదా, ఫ్రంట్ నెక్ పార్ట్ అన్నమాట ఇది. సో సేమ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మనకి సేమ్ డిజైన్ ఇచ్చేసారు. బ్యాక్ నెక్ ఎలా అయితే ఉందో సేమ్ అదే ఫ్రంట్ కూడా ఇచ్చేసారు. ఒక బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ అని చెప్పాను కదా, సో అది ఇదేనండి. ఇది 390 రూపీస్ పడింది. ఎందుకంటే సేమ్ మనకి మగ్గం వర్క్ లాగే అనిపిస్తుంది, సో అందుకే దీని కాస్ట్ కొంచెం పెంచారు, ఒక 90 రూపీస్. 390 రూపీస్ అనమాట ఇది. నేనైతే చాలా అంటే చాలా వర్తబుల్ అని చెప్తానండి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా కూడా మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. చేయడానికి యూజ్ చేసిన థ్రెడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది కూడా అంతే, సేమ్ మనకి గోల్డ్ జరీ థ్రెడ్, సిల్వర్ జరీ థ్రెడ్ అండ్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి మనకి డిజైన్ అనేది ఇచ్చేసారు. బ్లౌజ్ పీస్ లో చాలా కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. నేనైతే రాయల్ బ్లూ తెప్పించాను అండ్ ఇందులో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. పింక్, మెరూన్, సీ గ్రీన్, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్. సో ఈ కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏదో ఒక శారీ మీదకి తప్పకుండా మ్యాచ్ అవుతుంది. సో ఇక ఏం ఆలోచించక్కర్లేదు. నేను ఈ బ్లౌజ్ అయితే 100% కాదు 200% రికమెండ్ చేస్తాను. మంచి క్వాలిటీ బ్లౌజ్ కాబట్టి మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. అలానే చాలా మంది అనుకుంటారు ఇలా వర్క్ చేసి ఇచ్చిన బ్లౌజెస్ అనేవి మాకు అస్సలు సెట్ అవ్వవు అని చెప్పేసి. సెట్ అవ్వకపోవడం ఏమీ ఉండదండి. మీరు స్టిచ్ చేయించడానికి ఇచ్చిన టైలర్ అనే వాళ్ళు బాగా కుట్టగలిగితే ఏ బ్లౌజ్ అయినా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. సో నేను ఇలాంటి బ్లౌజెస్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అనేవి నేను షేర్ చేశాను కదా, సో ఆ బ్లౌజెస్ అనేవి నాకైతే పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి. నా వీడియో చూసి చాలా మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లౌజెస్ అనేవి పర్చేస్ చేశారంట. సో మరి ఇంత మందికి సెట్ అయ్యే బ్లౌజెస్ మీకు ఎందుకు సెట్ అవ్వవు? తప్పకుండా సెట్ అవుతాయి. మంచి టైలర్ కి అయితే ఇచ్చి చూడండి, మంచిగా వస్తాయి బ్లౌజెస్ అనేవి. సో అలానే ఈ వీడియోలో మీతో షేర్ చేసిన బ్లౌజెస్ అన్ని కూడా 1 మీటర్ బ్లౌజ్ పీసెస్ ఏనమాట. సో కాబట్టి హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు. సో అదన్నమాట ఈ వీడియో అయితే. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన బ్లౌజ్ లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చిందా, యూజ్ అయిందా? అలా అయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.